నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను సునీత. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నిర్మాణం జరిగే పని కాదా? రాష్ట్ర ప్రజలు కూడా అమరావతిని కోరుకోవడం లేదా? ప్రస్తుత పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తోంది కూడా. ఎన్నికల ప్రచారంలో రాజధాని అంశమే మరుగున పడిపోయిందంటేనే ఇదంతా హంబక్కు ఉద్యమంగా తెలుస్తూనే ఉంది. మొన్నటిదాకా రాజధాని అంశమే ఎన్నికలను ప్రభావితం చేస్తుందని అదే పనిగా చెప్పిన తెలుగుదేశం ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో రాజధాని అంశాన్నే అందుకునే ప్రయత్నం చేయటం లేదు. గురివింద సామెత చంద్రబాబుకు గుర్తొస్తుందో ఏమో కానీ అమరావతి అంటే బాబు భయపడుతున్నారు. విభజన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నది అందరి ఆకాంక్ష. కొత్త రాజధాని నిర్మాణం జరిగే వరకు 10 ఏళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేందుకు విభజన చట్టం అవకాశం ఇచ్చింది. తొందరపడి ఆ అవకాశాన్ని జారవిడిచి ఏపీ ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఆయన తట్టాబుట్టా సర్దుకుని రాష్ట్రానికి పరుగున వచ్చారే కానీ అధికారం కోల్పోయాక మళ్లీ తాను మాత్రం హైదరాబాద్లోనే ఉంటూ చుట్టం చూపుగా ఏపీకి రావడం చంద్రబాబుకే చెల్లింది. అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినప్పుడే ఎందరో నిపుణులు ఆ ప్రదేశం రాజధాని నిర్మాణానికి పనికిరాదు, పంట పొలాన్ని నాశనం చేయడం తప్ప జరిగేదేదీ ఉండదని అందరూ మొత్తుకున్నా వినకుండా అద్భుతంగా రాజధాని అంటూ ప్రజలకు గొప్పలు చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మాట్లాడడానికే భయపడుతున్నాడంటే ఆయన చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు రావడమే కారణం. అమరావతి ప్రాంతం శాశ్వత నిర్మాణాలకు పనికిరాదని తెలిసే నాటి తెలుగుదేశం ప్రభుత్వం ముందుగా అన్ని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టి ప్రజలను, అక్కడ భూములిచ్చిన రైతులను సైతం మోసం చేసింది. అందుకే 5 ఏళ్ల తరువాత ప్రజలు చంద్రబాబును దింపి వైసీపీకి పట్టం కట్టారు. అది కని విని ఎరుగని మెజారిటీతో గెలిపించారు. చంద్రబాబు అంత గొప్పగా రాజధాని నిర్మించి రాష్ట్రం అభివృద్ధికి మార్గం ఏర్పరిచి ఉంటే ప్రజలు ఆయనకే తిరిగి పట్టం కట్టేవారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. 3 రాజధానుల సక్సెస్ ఫార్ములాను తెరపైకి తెచ్చారు. అమరావతిని అభివృద్ధి చేస్తూనే శాసనసభ అక్కడే ఉంచుతూ విశాఖను పాలనా రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా చేయాలని జగన్ చర్యలు చేపట్టారు. ఆ దిశగాను అడుగులు వేశారు. అయితే న్యాయపరంగా ఇబ్బందులు సృష్టిస్తూ ఎప్పటికప్పుడు దానిని అడ్డుకున్న ఘనత కూడా చంద్రబాబే దక్కించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఎన్నికల సమయంలో విశాఖ రాజధానిని మళ్లీ ప్రకటించి ఎన్నికల తరువాత గెలిచి మరీ విశాఖలోనే నివాసం ఉంటానని ధీమాగా చెప్పగలిగారు. మరి చంద్రబాబు అమరావతి కృత్రిమ ఉద్యమాన్ని వదిలేసి ఎన్నికల ప్రచారంలోనూ రాజధాని అమరావతి ప్రస్తావన తీసుకురాలేక ప్రజల మద్దతు కోసం కాక పార్టీ మద్దతు కోసం పొత్తులంటూ వెంపర్లాడే పరిస్థితిలో పడ్డారు. సంక్షేమ పథకాలు ఇంటి ముందుకొచ్చి అందుతున్న జగనన్న పాలనకు ప్రజలు జేజేలు కొడుతుంటే ఈ దుష్ట పాలన పోవాలంటూ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, మిగిలిన వారు నానా యాతన పడుతున్నారు. ఏదేమైనా ప్రజలు మాత్రం అమరావతి వద్దు, 3 రాజధానులే ముద్దు అంటూ జగన్ నినాదాన్ని వంతపాడుతున్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు దోపిడీని గుర్తు చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.